నేతన్న భరోసా పథకం 2024 తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం. నేతన్న భరోసా పథకం దాని లబ్ధిదారులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలను సులభతరం చేసింది. మహిళలకు బస్సులు ఉచితం మరియు ఆరోగ్య సంరక్షణ పరిమితి 10 లక్షల వరకు పెంచబడింది. ముఖ్యంగా బతుకుదెరువు కోసం కష్టపడే కుటుంబాలకు. అంతేకాదు 500 రూపాయలకే 200 యూనిట్ల విద్యుత్ మరియు గ్యాస్ సిలిండర్లు పొందడం అంటే చాలా మందికి లాటరీ తగిలినట్లే భావించి ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి భారీ ప్లాన్స్ ఉన్నాయి. సమాజంలో తమ ప్రధాన కుటుంబ రొట్టె సంపాదించే వ్యక్తిని కోల్పోయిన తర్వాత కష్టమైన సమయాలను ఎదుర్కొన్న నేతన్నలు అని పిలవబడే వ్యక్తులు ఉన్నారని అతను చూశాడు. దీంతో సీఎం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం వారికి మద్దతు మరియు భరోసా ఉన్నట్లు నిర్ధారించుకోవాలని కోరుకున్నారు. అప్పుడు నేత కార్మికులు, అందమైన బట్టలను సృష్టించే ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారు. కానీ స్థిరమైన పనిని కనుగొనడానికి లేదా వారు అర్హులైన గుర్తింపు పొందడానికి తరచుగా కష్టపడుతున్నారు. అదృష్టవశాత్తు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి కష్టాలను గమనించి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక లేఖ రాశారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైన నేతన్నల కోసమే నేతన్న భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. చేనేత, పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు మరిన్ని పథకాలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని, హ్యాండ్లూమ్ పార్కులను తీర్చిదిద్దాలని, కొత్త పవర్లూమ్ క్లస్టర్లను రూపొందించాలని, అలాగే సాంకేతిక వస్త్ర విధానాన్ని కూడా రూపొందించాలని ఆయన కోరారు. చేనేత సొసైటీల నుంచి 53 కోట్ల రూపాయలు విలువైన దుస్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ సొసైటీల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయాలని, ఇది చేనేత కార్మికుల చెవులకు సంగీతమని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు నేతన్న భరోసా పథకం చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమాజంలోని పలువురు అభినందిస్తున్నారు. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.